మన అజ్ఞాత వీరులు ఎంతోమందిని లేపి పడేస్తున్నారు. గత 4-5 సంవత్సరాలుగా ఇప్పటి వరకు 110-120 మంది ఉగ్రవాదుల్ని ఖతం చేసి పడేశారు. ఇప్పుడు కూడా పుల్వామా దాడి సూత్రధారి హంజా బుర్హాన్ వీడిని ఖతం చేసేశారు. వీడు ముజఫరాబాద్లో ఒక కళాశాల నుంచి బయటకు వస్తున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని ఇప్పుడు పాకిస్తాన్ మీడియాలో కూడా వచ్చింది. దీన్ని భారతదేశం మీడియా కూడా ధృవీకరించింది. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి? అజ్ఞాత వీరులు ఎవరో మీరే అర్థం చేసుకోవాలి. అజ్ఞాత వీరులు ఎవరు? అక్కడ భారతదేశ తరఫున పోరాడుతున్నటువంటి చాలామంది ఏజెంట్లు. అల్ బద్రు అనే ఒక నిషేధిత ఉగ్రవాద సంస్థలో వీడు 2018లో చేరాడంట. అనేక తప్పుడు ధ్రువపత్రాలతో వీడు జమ్మూ కాశ్మీర్లోకి చెందినటువంటి ఈ హంజాగాడు అనేక పేర్లు మార్చుకొని ఆ సంస్థలో చేరి అక్కడి నుంచి ఈ పుల్వామా దాడి అయితే చేశాడు. ఈడే మొత్తం మందుగుండు సామాగ్రి అంతా ఇక్కడ వాడికి కావలసినటువంటి ఆ ఉగ్రవాది ఎవడైతే ఉన్నాడో వాడికి కావలసినటువంటి మందుగుండు సామాగ్రి అంతా ఏర్పాటు చేసి వాడికి కారు ఇచ్చి పంపించాడు. 40 మంది చనిపోయారు 2019 ఫిబ్రవరి 14వ తారీఖున. గుర్తు తెలియని వ్యక్తులను చాలామంది ఈ మధ్య దాన్ని వేలాకోలం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎలా చంపేస్తారు, అది కూడా పాకిస్తాన్లో అంటారు. ఇప్పుడు పాకిస్తానే గగ్గోలు పెడుతుంది. పైగా ఇది నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్ బద్రు, అది కూడా పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఏడుస్తుంది మీరేం చేస్తున్నారని. ఎవరైనా మీరు నిషేధించినటువంటి ఒక సంస్థ, మేము ఇంకా ఉన్నటువంటి సంస్థ ఏది లష్కర్ తోయిబాకి పాకిస్తాన్కి ఇప్పుడు కొంచెం ఇది గ్యాప్ వచ్చింది. కానీ అయితే జైషే మహమ్మద్ అయితే మాత్రం ఇప్పుడు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి సంస్థే కదా, దానికే దిక్కులేదు. ఇప్పుడు అందులో ఉన్నటువంటి వారే ఏడుస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఖతం చేస్తే, అంటే ఈడు చాలా తక్కువ కాలంలోనే కమాండర్ స్థాయికి వెళ్ళి పుల్వామా దాడి చేశాడంటే వీడికి అక్కడికి ఎంతో క్యాపబుల్ ఉంటుంది కదా, ఎంతో కెపాసిటీ ఉన్నటువంటి ఉగ్రవాదే కదా. మరి ఇలాంటి వాడిని కూడా, ఇంత నెట్వర్క్ ఉన్నటువంటి వాడిని కూడా చంపేస్తున్నారంటే మన వాళ్ళు అక్కడ ఎంత ముదురులై ఉన్నారు. దేశం కోసం వాళ్ళకి ఇంకేం ఉండదు, వాళ్ళ పేర్లు బయటికి రావాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ఎంత త్యాగం చేసి ఉంటారు. అయినా సరే ఈ దేశం కోసం వాళ్ళు చేస్తారు. ఇది మనకు వచ్చినటువంటి గొప్ప అవకాశంగా వాళ్ళు భావిస్తారు. అలాంటి వీరులకి మనం ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాం.